నేతి బీరకాయలో నెయ్యి లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఈ 42% రిజర్వేషన్ ఎగ్గొట్టి ఎట్లా బీసీలను మోసం చేద్దాము, ఎట్లా ఎన్నికలు పెట్టుకొని బయటపడదాము అనేది ఈరోజు క్యాబినెట్ మీటింగ్. ఎందుకు జరుగుతుంది? ఎట్లా బీసీలను మోసం చేద్దాము, ఎట్లా 42% ఇవ్వకుండా ఎగ్గొడదాము, ఏ రకంగా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద బట్టగాల్సి మీదేసి 6 గ్యారెంటీ లేకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఏ రకంగా బయటపడదాం, ఈ చర్చను ఈరోజు జరగబోయేది. సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే సింపుల్గా ఇదే ముచ్చట. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను అనే సాగు వార్త సలహా చెప్తారు సాయంత్రం. వాళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే ఎలక్షన్ పోతేనే చెప్తారు, లేదు ఎన్నికలకు పోయే ఉద్దేశం లేకపోతే చెప్పరు. ఎన్నికలకు పోతారా, పోయే ధైర్యం ఉన్నదా లేదనేది మనకు తెలియాల్సిన అవసరం. ఈ 42% రిజర్వేషన్ అనేది ఇంకా 9th షెడ్యూల్లో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చెయ్యదు దాకా చేయదు, ఢిల్లీకి పోదు దాకా పోదు, గల్లీలోనే గలాటా చేస్తుంది, గలాటా వేసి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. ఫైనల్ గా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా రిజర్వేషన్ పోతుంది.